మనము మన కోసం కాకుండా మనం యూట్యూబ్ కోసం పని చేయాలి. ఎస్ఈఓ అంటే ఛానల్ ఎస్ఈఓ చేసుకోండి, వీడియో ఎస్ఈఓ చేసుకోండి, అది చేసుకోండి అంటారు. సో వీడియోకి ఎలాంటి ఎస్ఈఓ, ఛానల్కి ఎలాంటి ఎస్ఈఓ ఉండదు. యూట్యూబ్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని అర్థం. అంటే యూట్యూబ్లో ఎందుకు వస్తారంటే యూట్యూబ్లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి వస్తుంటారు. యూట్యూబ్ అనేది ఎందుకు ఉందంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక ప్లాట్ఫారం అనమాట ఇది. అది మనకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం, ఫేస్బుక్ అంటారా అది కూడా ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ ఈరోజు మనం ఎస్ఈఓ గురించి మాట్లాడుకుందాము. సో మీరు మీ వీడియోకి ఎస్ఈఓ ఎలా చేయాలంటే, మీరు ఏదైనా వీడియో చేశారంటే దానికి ఒక ఎస్ఈఓ అనేది, అంటే మీ వీడియో సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళేలా, మీ వీడియో సెర్చ్లోకి వెళ్ళేలా మీరు మీ వీడియోని ఆప్టిమైజేషన్ చేయాలి. ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారంటే, చేసే టాపిక్స్ సర్చబుల్ టాపిక్స్ ఉన్నాయా, లేదంటే నార్మల్ ఏదో వీడియోస్ చేసాము అప్లోడ్ చేస్తున్నాము అంటారా? సో సర్చబుల్ టాపిక్కి మనము ఎలాంటి ఎస్ఈఓ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు సర్చబుల్ టైటిల్ పైనే పనిచేస్తున్నారు కాబట్టి మీ వీడియోస్ అనేది ఆటోమేటిక్గా సెర్చ్ ఇంజిన్లోకి వెళ్తాయి. ఎవరైతే సర్చబుల్ కంటెంట్ పైన పని చేయరో, ఎవరైతే సర్చబుల్ టాపిక్స్ చేయరో వాళ్ళు మాత్రము యూట్యూబ్లో ఎస్ఈఓ చేసుకోవాలి. సెర్చ్ అయ్యేలా, వీడియోని సెర్చ్ అయ్యేలా చేసుకోవాలి. అంటే మీ వీడియో సెర్చ్లోకి వెళ్ళేలా చేసుకోవాలి. దాన్ని ఎస్ఈఓ అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఈఓ, యూట్యూబ్ ఛానల్ ఎస్ఈఓ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక కుకింగ్ వీడియో చేశారంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చికెన్ ఫ్రై గురించి మీరు చేశారు వీడియో. సో చికెన్ ఫ్రై ఎలా అంటే ప్రతి ఒక్కరూ సెర్చ్ చేస్తారు. ఎవరైతే చికెన్ గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎలా చేస్తారు ఏంటి అనేది నేర్చుకోవాలంటే నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ స్పెషల్గా చేసినాం, మా పెద్దనాన్న అందరు కలిసి కూర్చొని తిన్నాము అని చెప్పేసి మీరు ఒక టైటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టైటిల్ ఎవరికి సెర్చ్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వీడియోస్ వైరల్ అయి ఉంటాయి కదా, ఆ వీడియోస్ ఎందుకు వైరల్ అయి ఉంటాయంటే సో వాళ్ళ థంబ్నెయిల్ అనేది అలా అట్రాక్ట్గా ఉంటుంది. సో అలాంటి థంబ్నెయిల్ పైనే మనకు వ్యూస్ ఎక్కువ వచ్చింటాయి వాళ్ళకి. అలాగే మీరు కూడా మీ వీడియోస్ పైన మీ వీడియో కూడా అలాగే వాళ్ళలాగే మీ వీడియో కూడా వైరల్ కావాలంటే కనీసం మీ థంబ్నెయిల్ బాగాలేకపోయినా కూడా మీ టైటిల్ అనేది బాగుండాలి. సో మనం టైటిల్ బాగుండాలంటే మేమందరం కలిసి తిన్నాము చేసినాం కాదు. సో మీరు ఒక టైటిల్ అనేది మంచిగా ఇవ్వాలి. టైటిల్ మంచిగా ఇవ్వాలంటే సెర్చ్ అయ్యేలా ఇవ్వాలి. మీరు చేసిన చికెన్ ఫ్రై ఏదైతే ఉంటుందో దాన్ని సెర్చ్ అయ్యేలా, ఎవరైనా సెర్చ్ చేస్తే కూడా మీ వీడియో కనపడేలాగా మీరు ఎస్ఈఓ చేయాలి, ఆప్టిమైజేషన్ చేయాలి వీడియోని. సో మీ వీడియోలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది తర్వాత కదా. సో మనం టైటిల్ సెర్చ్ అయ్యేలా టైటిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను చెప్తాను. ఇప్పుడు చికెన్ ఫ్రై చేశారు, దానికి నేనే ఉన్నాను. నేను ఒక చికెన్ ఫ్రై కోసం యూట్యూబ్లో వచ్చి సెర్చ్ చేస్తాను. ఏమని సెర్చ్ చేస్తా? మేమందరం కలిసి తిన్నాము చికెన్ ఫ్రై అని చెప్పి సెర్చ్ చేస్తానా? లేదు కదా. నేనేమని సెర్చ్ చేస్తా? యూట్యూబ్లోకి వస్తే హౌ టు మేక్ చికెన్ ఫ్రై అని చెప్పేసి సెర్చ్ చేస్తాను. అలా వ్యూవర్ ఏదైతే చాయిస్ చేస్తారో, వ్యూవర్స్ ఎందుకు వస్తారో యూట్యూబ్ కంటే సెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవడానికి. అలాగే మీరు కూడా వ్యూవర్స్కి అవసరం అయ్యేలా మీ టైటిల్ అనేది ఇవ్వాలి. మీరు చేసిన చికెన్ ఫ్రైని ఉంటుంది కదా, ఆ ఫ్రైని హౌ టు మేక్ చికెన్ ఫ్రై మేక్ టిప్స్, చికెన్ ఫ్రై రెసిపీస్, చికెన్ ఫ్రై వెరైటీస్, చికెన్ ఫ్రై టాప్ 5, చికెన్ ఫ్రై చాలా రకాలుగా మీరు సెర్చ్ చేసి ఉంటారు. ఆల్రెడీ మీకు నాలెడ్జ్ ఉండి ఉంటుంది. ఎలా సెర్చ్ చేస్తారో చూసి ఆలోచించి మీ మైండ్లో ఒక క్రియేటివిటీ అనేది మీరు తెచ్చుకుని ఆ టైటిల్ని అలా పెట్టేసేయాలి. హౌ టు మేక్ చికెన్ ఫ్రై, టుడే మేక్ చికెన్ ఫ్రై, వెరీ ఈజీ, ఇట్స్ వెరీ సింపుల్. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్గా మీరు 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక టైటిల్ ఇవ్వాలి. అదే టైటిల్ని కాపీ చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవాలి. తర్వాత ర్యాపిడో ట్యాక్స్కి వెళ్ళి, మీరు ట్యాక్స్ వేయడం రావద్దు కాబట్టి ఎస్ఈఓ అంటారు దాన్ని. మీరు గూగుల్ సెర్చ్లో సెర్చ్ చేశారంటే ర్యాపిడో ట్యాక్స్ అని ఉంటుంది. దాంట్లో వెళ్ళి మీరు ఒక వెబ్సైట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది, ర్యాపిడో ట్యాక్స్. ఆ ట్యాక్స్లో మీరు హౌ టు మేక్ చికెన్ ఫ్రై అని చెప్పేసి ఒక సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేశారంటే మీకు కొన్ని టాపిక్స్ అనేది మీ ముందు ఉంటాయి. దాని కింద ఒక అగ్రి అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తారంటే ఆటోమేటిక్గా కాపీ చేసుకునే ఒక ఆప్షన్ కూడా వస్తుంది. మీరు వీడియోని కాపీ చేసుకోండి. మీరు ఛానల్ టైటిల్స్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత
తీసుకుని వచ్చేసి కాపీ చేసిన టైటిల్స్ డిస్క్రిప్షన్లో వెయ్యాలి. డిస్క్రిప్షన్లో ఎందుకు వెయ్యాలి అంటున్నానంటే అదే కదా ఎస్ఈఓ అంటారు, దాన్నే ఎస్ఈఓ అంటారు. ఎస్ఈఓ డిస్క్రిప్షన్లో వేయాలి ఏంది, నువ్వు టైటిల్ చెప్పినావు కదా మళ్ళీ డిస్క్రిప్షన్లో ఏంది వేయాలి అంటారు. ఎప్పుడైతే మన డిస్క్రిప్షన్లో వర్డ్స్ ఉంటాయో ఒక 500 వర్డ్స్ ఇవ్వమని యూట్యూబే చెప్తుంది. మీరు ఏదైతే వీడియో చేస్తారో దాని గురించి కొన్ని టాపిక్స్ డిస్క్రిప్షన్లో రాసి పెట్టండి. మేము ఆ వీడియోని వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తాము, ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి మేము పంపిస్తాము మీ వీడియోని అని యూట్యూబ్ చెప్తుంది. దాన్ని ఎస్ఈఓ అంటారు. అది తెలియదు చాలామందికి. ఏదో వీడియో చేశారు, టైటిల్ వేశారు, చలో అప్లోడ్ చేశారు. సో ఇంకా ఉంది ప్రాసెస్, ఇప్పుడే అయిపోలేదు. మనము డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కీవర్డ్స్ ఇచ్చిన తర్వాత చికెన్ గురించి ఏదైతే మీరు ట్యాగ్స్ ఉంటాయి, హ్యాష్ట్యాగ్ చికెన్ ఫ్రై, హ్యాష్ట్యాగ్ చికెన్ కర్రీ, హ్యాష్ట్యాగ్ చికెన్ కర్రీ, హౌ టు మేక్ చికెన్ కర్రీ, ఇలా వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని కూడా ఇప్పుడు ఏదైతే మీరు సెర్చ్ చేసి కాపీ చేశారు కదా అదే వర్డ్స్ని సేమ్ అలాగే హ్యాష్ట్యాగ్ ఇచ్చేసి కింద కూడా రాసి పెట్టండి. ఆటోమేటిక్గా దానికి ట్యాగ్స్ అనేది అప్లై అయిపోతాయి. అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఒక ఆప్షన్ కూడా వచ్చింది చూసారు కదా, సో అల్టరేట్ కంటెంట్ అని. ఆ కంటెంట్ ఎందుకు వచ్చిందంటే అది ఏఐ గురించి వాడే వారి కోసం వీడియో. సో మీ వీడియోలో ఏఐ గురించి వాడారా, లేదంటే మీరు ఏఐని ఉపయోగించి ఏఐని యూజ్ చేసి మేకింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ ఏమైనా రెడీ చేశారా అని అడుగుతుంది. సో మీరు ఆప్షన్ని మీరు ఏఐ నుండి యూజ్ చేసి మీరు ఆప్షన్ వీడియోస్ చేశారంటే ఎస్ అని పెట్టండి. లేదు మేము ఏఐని యూజ్ చేయలేదు అసలు మాకు రాదు అని అంటే మీరు నో అని పెట్టేసేయండి. సో యూట్యూబ్కి అర్థమవుతుంది దీంట్లో ఏ కాంటెంట్ లేదని చెప్పేసి. సో మీ వీడియోలో ఏ కాంటెంట్ ఉంటే ఆ కాంటెంట్ని ఆటోమేటిక్గా ఏ వీడియోస్ చూసే వారికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అలాగే మీరు ఏ గురించి చేయలేదు కాబట్టి నో అని చెప్పేసి పెట్టేసేయండి. ఆ తర్వాత కింద ప్లేలిస్ట్ ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్లో మీరు చికెన్ కర్రీ అంటే ఇప్పుడు చికెన్ గురించి ఒకటి, మటన్ గురించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దాని గురించి కూడా నేను ఇంకొక వీడియోలో, నెక్స్ట్ వీడియోలో నేను టాపిక్ అనేది చేస్తాను. సో ఈ వీడియోలో తర్వాత వచ్చేసి మనకు ట్యాక్స్ అని ఉంటుంది. సో మీరు ట్యాక్స్లో కూడా మీ ఛానల్ నేము ఒక 2 times అంటే మార్చి వేయండి. ఛానల్ ట్యాక్స్లో మీ ఛానల్ నేము ఏదైతే ఉంటుంది కదా దాన్ని ఒకసారి రాసి మళ్ళీ ఒకసారి రివర్స్లో రాయండి. అలాగా మీ ఛానల్లో షార్ట్గా మీరు మీ ఛానల్ పేరు అనేది ట్యాక్స్లో వేయాలి. అండ్ చికెన్ మీరు చేసిన వీడియో టైటిల్ ఉంటుంది కదా, సో ఆ టైటిల్ సంబంధించిన వీడియోకి సంబంధించిన ట్యాక్స్ దాంట్లో వేయాలి, అప్లోడ్ చేసేయండి. ఇలా వేసిన తర్వాత మన వీడియో అన్లిస్ట్లో ఉందా పబ్లిక్లో ఉందా చూసుకొని, సో మీరు అన్లిస్ట్లో పెట్టుకొని వీడియోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, సో మీరు ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేసినారు కదా వెంటనే ఇప్పుడు పబ్లిక్ చేయకండి. అప్లోడ్ చేసిన ఒక 1 hour తర్వాత పబ్లిక్ చేయాలి. సో ఈ వీడియోలో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.